ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఫ్రమ్ మాస్ ట్రావెలర్ సెట్. సో ఈరోజు అయితే మనం జల్పల్లిలో ఉన్నాం. సో ఇది వచ్చేసి శ్రీ గణేష ఆర్ట్స్ వాళ్ళ షెడ్ అయితే వచ్చినాం మనము. సో వీళ్ళ వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, జస్ట్ పెయింటింగ్ వర్క్ ఒకటే ఉంది. సో నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఒక కొత్త మోడల్, ముంబైలో చాలా ఫేమస్ రాజంజాడ్ మోడల్. వీళ్ళైతే కొన్ని విగ్రహాల కలరింగ్ కూడా స్టార్ట్ చేసినారు. ఆల్మోస్ట్ ఒక 90% కలరింగ్ అయిపోయింది కూడా. ఎందుకంటే ఆ విగ్రహాల అవుట్పుట్ మనకి చూసి వేరే వాళ్ళకి బుకింగ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో మొత్తం అసలు వర్క్షాప్లో ఏమున్నాయి, ఏం కనిస్తున్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తా. లెట్స్ గో. సో ఇందాక మీకు చెప్పిన కదా, ఇదే రాజంజాడ్ మోడల్ అంటారు దీన్ని. బేసికలీ చెవులు పెద్ద వచ్చి మనకి కొంచెం ఫేస్ కూడా డిఫరెంట్ వస్తుంది. సో ముంబైలో చాలా తక్కువ మండల్స్లో ఇది ఒక యూనిక్ గణపతి స్టైల్ ఇది. సో ఈసారి అయితే మనకు హైదరాబాద్లో కూడా ఈ మోడల్ అవైలబుల్ అవుతుంది. సో యాక్చువల్లీ పెయింట్ వర్క్ కూడా మొత్తం ఫ్రెష్ పెయింట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఐస్ పెయింటింగ్ ఒకటే ఉంది. చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది, బ్రైట్ కలర్స్. సో ధోతి వర్క్, మనకి షాల్ కూడా ఇచ్చేసారు. అంటే ఒక పీస్ మొత్తం రెడీ చేస్తేనే మనకు కూడా అర్థమవుతుంది అన్న ఒక కాన్సెప్ట్ అనమాట. సో అన్న వాళ్ళకైతే మనకు ఆల్రెడీ దూల్పేట్లో కూడా ఒక వర్క్షాప్ ఉంది. సో అక్కడిది కూడా మనం ఇంకొక వీడియో కవర్ చేస్తాము. ఇది వచ్చేసి మనకు జల్పల్లి విలేజ్ అనమాట ఇది. సో ఇక్కడైతే ఈ పెద్ద వర్క్షాప్ ఉంది అండ్ ఇక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి చూద్దాము. సో ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే మొత్తం మనకి అన్ని స్టాండింగ్ మోడల్స్, అన్ని లైక్ డిఫరెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కటి రిపీటెడ్ మోడల్ లేదు అండ్ అన్ని యూనిక్ మోడల్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు లక్ష్మీ నరసింహస్వామి అవతారము, మనకి ఏదైతే ప్రహ్లాదుడు ప్రే చేసినప్పుడు ఎప్పుడైతే మనకు నరసింహస్వామి ఉగ్రావతారం వస్తాడో, సో అదే అనమాట ఇది. అండ్ ఇక్కడ ఇంకొకటి, అండ్ నాకు పర్సనల్గా నచ్చింది అయితే ఇది చాలా నచ్చింది. ఎందుకంటే మనకు వరాహస్వామి అండ్ పైన గణపతి. ఒక్కసారి మనకు గణపతి ఫేస్ చూస్తే అంత హైట్లో ఉన్నా కూడా గణేశుడు మనం చూస్తున్నట్టు హెడ్ కిందికి చాలా అంటే చాలా బ్యాలెన్సింగ్ వర్క్ ఉంది. ఎట్ ద సేమ్ టైం చాలా బ్యూటిఫుల్గా అయితే అవుట్పుట్ వచ్చింది గణపతిది. సో కలరింగ్ వర్క్ అనేది మనకి ఇంకా ఏది ఉంది, వైట్ అయితే అయిపోయింది. అంటే ప్రైమరీ కోట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ కూడా అయిపోయింది. అండ్ జ్యువెలరీ వర్క్ కూడా యాడ్ చేస్తారు ఇంకా దీంట్లో. అండ్ ఫినిషింగ్ అయితే ఇంకా టైం ఉంది, బట్ జస్ట్ ఒక బేసిక్ అవుట్పుట్ అయితే వచ్చేసింది మన గణేష్ ఎట్లుంటుంది అనేది. సో అట్లనే చూసుకుంటే ఈ లైన్లో ఇక్కడ మనకు బజరంగ్ బలి, జై శ్రీరామ్. సో ఇక్కడ చూసుకుంటే బజరంగ్ బలి. అండ్ ఇవైతే మనకు ఆల్మోస్ట్ ఒక 16 to 18 feet హైట్లో ఉన్నాయి ఈ విగ్రహాలు అయితే. అండ్ ఇక్కడ చూస్తే గరుత్మంతుడు. సో మన గరుత్మంతుడు, దానిపైన అయితే మనకి గణపతి. సో ఇవన్నీ కూడా ఒక టిపికల్ ముంబైలో ఏవైతే టూ ఫిగర్స్ డిఫరెంట్ మోడల్స్ చేస్తారో అట్లా మంచి స్కెచ్ మోడల్స్ ఇవన్నీ కూడా. సో అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే వచ్చినాయి. ఫేస్ కానివ్వండి, మనకి గణపతి పోస్చర్ కానివ్వండి, అన్నీ కూడా. సో అట్లే కొంచెం సిట్టింగ్ స్టైల్లో కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి పక్కన లైన్లో. అవైతే బాడీ కలరింగ్ కూడా అయిపోయింది, మీకు అవి కూడా చూపిస్తాను ఒకసారి. సో ఇది చూసుకుంటే మనకి ఇక్కడైతే గణపతికి బాడీ కలరింగ్ కూడా అయింది. సో ఇవన్నీ మనకి ధోతి అవన్నీ వచ్చిన తర్వాత కంప్లీట్ సెట్ అయితే అయిపోతుంది అనమాట గణపతి. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నాకు పర్సనల్గా ఇదొక కలర్ నచ్చింది. అండ్ ఇంకొకటి ఇది కొంచెం డిఫరెంట్గా ఇచ్చిర్రు, ఇదొకటి రెడ్డిష్ కలర్, బట్ ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుందో తెలియదు. కానీ ఇది కూడా ఒక డిఫరెంట్ యూనిక్ కలర్. అండ్ దీని ఫైనల్ ఫినిషింగ్ అవన్నీ అయిన తర్వాత అయితే మనకు దీని అవుట్పుట్ అనేది తెలుస్తుంది. బట్ చాలా డిఫరెంట్, అంటే ఇప్పటి వరకు మనం చూసిన కలర్స్లో ఇది ఒక యూనిక్ కలర్. ఎందుకంటే నార్మల్గా మనకు బాడీ కలర్, చందన్ కలర్, పింకిష్ కలర్ ఇట్లా ఉంటుంది, బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ అట్లే సిట్టింగ్ పోస్చర్స్ కూడా మనకి వచ్చినాయి. అండ్ ఇంకా దీనికి ఈ హైట్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 14 feet హైట్ ఉన్నాయి ఇవి, 13 to 14. అండ్ విత్ బ్యాక్గ్రౌండ్ వస్తాయి అనమాట. ఇవి బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ అవుతుంది దీనికి. సో అట్లే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఇంకొక డిఫరెంట్ కలర్. ఇప్పుడు మీకు ఇన్ని కలర్స్ చూపిస్తున్నా, నాకు కెమెరాలో క్లియర్ ఉందా లేదా నాకు తెలియదు, బట్ ప్రతి కలర్ కొంచెం చేంజ్ అయితే ఉంది ఇక్కడ. సో ఇది మనకి వేరే డిఫరెంట్ కలర్ అనమాట. ఇప్పుడు ఇన్ని మీకు 4-5 డిఫరెంట్ కలర్స్ చూపించిన. సో వీళ్ళ దగ్గర అయితే మనకి డిఫరెంట్ కలరింగ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. సిట్టింగ్ పొజిషన్స్ డిఫరెంట్ ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్ వస్తాయి. సో ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో నా సరౌండింగ్స్ ఉన్నాయన్నీ, ఇవి వచ్చేసి అన్నీ 13-14 feet హైట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఈ గణేశునికి 6 hands ఉన్నాయి, 4 hands ఉన్నాయి. సో అట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇందాక స్టాండింగ్ వేడ్ చూపించిన కదా, అయితే దీనికంటే పెద్దవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో పక్కన లైన్లో అవి కూడా ఉన్నాయి. అవి వచ్చేసి మనకి 16+18 feet అండ్ దాని బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఎంత వస్తాయో మనకు తెలియదు. సో అవి కూడా చాలా పెద్ద వినాయకులు అనమాట. ఒకసారి అవి కూడా చూద్దాం ఇక్కడ బ్యాక్ సైడ్లో.
సో ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట, మనకు 14 feet హైట్. నేను ఇది ఎందుకు పర్టికులర్గా చూపిస్తున్నా అంటే ఫేస్ చూడొచ్చు మనకి ఎంత డిఫరెంట్ వర్క్ అయితే అయిందో ఫేస్లో, ఆ జ్యువెలరీ వర్క్ కానివ్వండి అది. సో యాక్చువల్లీ చాలా బాగుంది. మనం మోస్ట్లీ ఇట్లాంటి ఇంత బ్యూటిఫుల్ ఫేస్ హైదరాబాద్ ఎక్కడ చూసి ఉన్నాము ఈ హైట్ కేటగిరీలో. ఇంకా ఉన్నాయి చాలా. సో ఇక్కడ పక్కన ఉంది ఇది 16 feet. సో ఇప్పుడు ఇందాక మీకు చెప్పినా కదా, ఈ లైన్ మొత్తం చూసుకుంటే ఇక్కడ మనకు అన్నీ కూడా 14 feet హైట్ అనమాట ఇవన్నీ. సో 14 to 15 feet హైట్. సో దాని పక్కన ఏవైతే ఉన్నాయో మీకు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూడవచ్చు ఈ బాడీస్ ఇవన్నీ. ఇవి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 18 feet హైట్ ప్లస్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ యాడ్ అయితే ఇవన్నీ 22 feet వెళ్తాయి. సో ఒకసారి మనం అక్కడ వేరే లైన్కి వెళ్ళి ఒకసారి దీన్ని డీటెయిల్గా చూద్దాం. సో ఈ పర్టికులర్ గణేష్ అయితే మనకి పెద్ద మోడల్ అనమాట, 18 feet హైట్ అవుతుంది ఆల్మోస్ట్. బట్ చూసుకుంటే మనము ఫేస్ అయితే చాలా అన్ని ఇక్కడ ఉన్న విగ్రహాలలో ఇది ఒక యూనిక్ ఫేస్. అండ్ కిరీటం కూడా మనం చూడవచ్చు, ఏదైతే కిరీటం ఉంది, బొట్టు ఉంది, అన్నిటికంటే కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఫేస్ ఇది. అండ్ మామూలుగా మనకు అన్ని విగ్రహాలకు కనిపించడానికంటే కొంచెం యూనిక్నెస్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ పక్కన ఇంకొకటి కూడా ఉంది సేమ్ మోడల్. సో ఇది కూడా మనకి అదే సేమ్ సిమిలర్ ఫేస్, కాకపోతే మనకు వెంకటేశ్వర స్వామి నామం అయితే వచ్చింది దీంట్లో. సో ఇప్పుడు మీకు ఇందాక చెప్పినా కదా లైక్ 18 to 20 feet ఓన్లీ సిట్టింగ్ మోడల్స్ అని, అవన్నీ ఇవే అనమాట. సో చూడొచ్చు ఎంత హైట్ అవుతున్నాయి ఇవన్నీ. అండ్ ఒక్కసారి మనం ఈ పర్టికులర్ గణేష్ చూస్తే దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే మనకి ఏదైతే ధోతి డ్రేపింగ్ అయితే ఏదైతే చేస్తున్నారో దీనికైతే మనకి పిఓపితో ధోతి ఇచ్చినారు. సో నార్మల్గా మనం రెగ్యులర్గా చూసి ఇట్లా ధోతితో పాటు ముంబై స్టైల్ గణేష్ని చూస్తే అది ఒక డిఫరెంట్ మోడల్ కనిపిస్తుంది ఇది కూడా. సో మనకి ఇది ఇంకొక మోడల్ ఇక్కడ. సో అవైలబుల్ ఎంత ఉన్నాయి అనేది ఒకసారి మీకు కాంటాక్ట్ డిస్క్రిప్షన్లో పెడతా డీటెయిల్స్ అన్నీ. మీకు ఎవరికైనా నచ్చితే మీరు రండి, ఎందుకంటే యాక్చువల్లీ అన్నవాళ్ళు లేరు ఇక్కడ మాట్లాడదాం వాళ్ళతోని అనుకుంటే, ఈరోజు బిజీ ఉన్నారంట. బట్ మీకు డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ పెడతా, మీరు డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీకు ఏ హైట్ విగ్రహాలు కావాలి, నా వీడియో లేదని నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి చూపించవచ్చు కూడా, ఇది ఉందా అని చెప్పి వాళ్ళకి అడగవచ్చు. సో అట్లా ఇవన్నీ అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే ఉన్నవి. ఒకసారి అక్కడ ఇంకొక 3 గణేష్ మోడల్స్ ఉన్నాయి మనకి ఎంట్రీస్లో. సో అవైతే ఒక యూనిక్ కలరింగ్ ఇచ్చిర్రు. సో అవి కూడా చూపిస్తా ఒకసారి మీకు. ఇది ఇంకొక కలర్ అనమాట మనకి. ఇది వచ్చేసి మనకి అయితే కృష్ణ కలర్, మన విష్ణుమూర్తి ఏదైతే కలర్ ఉంటాడో ఆ కలర్ అనమాట. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కలరింగ్ అయితే ఇచ్చారు, చాలా బ్రైట్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో మీకు ఎవరికైనా ఇట్లా కలర్ కస్టమైజేషన్ కావాలి మీకు నచ్చిన మోడల్లో అనుకుంటే ముందే వచ్చి మీరు బుక్ చేసుకొని మీరు మాట్లాడితే మీకు డెఫినెట్గా వాళ్ళైతే ఈ కలర్ అనేది అయితే కస్టమైజ్ చేసి ఇస్తారు. సో వన్స్ అయిపోయిన తర్వాత మనం వచ్చి చెప్తే అప్పుడు కష్టం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా కొన్ని అవైలబుల్ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడే వచ్చి మీకు నచ్చిన కలర్, మీకు నచ్చినట్టు ధోతి అవన్నీ చెప్తే మీకు కూడా ఈజీ ఉంటుంది. సో అట్లే ఒకసారి ఇక్కడ డెమో అయితే అయినాయి కొంచెం వేరే పెద్ద విగ్రహాలు కూడా. సో ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ అయిపోయింది, అవి చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి మనకు మన అయ్యప్ప స్వామి మోడల్ అయితే ఉంది. సో కూర్చొని మీరు చూడొచ్చు, ఆ సిట్టింగ్ లెగ్స్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం జ్యువెలరీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఆ గోల్డ్ అనేది మనకు ఎంత బ్యూటిఫుల్ వచ్చింది చూడవచ్చు. ఫ్రెష్ గణపతి అండ్ ఫ్రెష్ లుక్, ఆ న్యూ మోడల్. అండ్ ఇది కూడా దీనికైతే ధోతి వర్క్ అయిపోయింది. జస్ట్ మీకు ఇందాక చెప్పినా కదా ఆ రాజంజాడ్ మోడల్కి ఎట్లయితే మనకు ఐ పెయింటింగ్ ఒక్కటే ఉంది, దీనికి కూడా జస్ట్ ఐ పెయింటింగ్ అనేది పెండింగ్ ఉంది. సో ఇది కూడా గణేష్ చూడొచ్చు మనం ఎంత బాగుందో. సో ధోతి అండ్ షాల్, వెల్వెట్లో షాల్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇదైతే మనకు ఒక డెమో పీస్ అనమాట కంప్లీట్గా. సో ఒక అవుట్పుట్ మనకు కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు ఎట్లా వస్తుంది అనేది. సో ఇది అనమాట మనకి శ్రీ గణేష్ ఆర్ట్స్ నుంచి అప్డేట్స్ అయితే. ఫెస్టివల్కి అయితే ఇంకా 60 days ఉంది. సో కొంచెం ఒక మంచి కలరింగ్ అవుట్పుట్ ఉన్న వ్లాగ్ అయితే ఇది నేను ప్రజెంట్ తీసిన వాటిలలో. సో నెక్స్ట్ వెరీ సూన్ మనకి ఇంకొక 2-3 మేబీ ఒక 10 daysలో ఆల్మోస్ట్ అన్ని షెడ్స్లో కూడా కలరింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్గా ప్రతి ఫేస్ మనం కవర్ చేద్దాం. ఫైనల్ అవుట్పుట్ వరకు ఎట్లా వస్తున్నాయి విగ్రహాలు అనేవి అయితే మీకు వీడియోస్ తీస్తుంటా. సో అప్పటి వరకు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్గా వేరే వాళ్ళకి తెలుస్తుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే వేరే వాళ్ళకి కూడా అవేర్నెస్ వస్తుంది. ఎవరైనా బుక్ చేసుకొని వాళ్ళు ఉంటే కొంచెం వాళ్ళకి కూడా ఇంటి దగ్గర ఉండే ఈ వీడియోస్ చూసి వాళ్ళకి
ఎట్లాంటి గణేశుడు తీసుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే గణేష్ బుకింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. నన్ను అడగండి, పర్సనల్గా చెప్తా, అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. సో ఇంటికి రావడం, వెళ్ళడం, మళ్ళీ షెడ్కి, ఇవి లొకేషన్స్ కూడా కొంచెం సిటీ నుంచి దూరం కాబట్టి మనం ఇంటి దగ్గరే ఫ్రీగా కూర్చొని ఇవన్నీ చూసుకోవచ్చు. సో అప్పటి వరకు స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష, సనాతన హిందూ ధర్మం, జై.